రాజమండ్రి దగ్గర మధురపూడి ఎయిర్పోర్టు విస్తరణ పనులకు ఏపీ సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 181 కోట్ల రూపాయలతో ఈ విస్తరణ పనులు చేపట్టనున్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్ గజపతిరాజు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ స్థాపించబోతున్న ఇండస్ట్రీ అభివృద్ధి చెంది వేల మందికి ఉపాధిగా మారాలని, కొన్ని కుటుంబాలకు ఆకలి తీర్చే విధంగా మారాలని కోరుకుంటూ ఆ భూమాతకి భూమి పూజ చేస్తూ ఉంటాం. ఇక్కడ మన గౌరవ మంత్రివర్యులు వెంకయ్య నాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు భూమి పూజలో పాల్గొన్నారు. బెల్ దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భూమి పూజ చేస్తూ ఉండగా మనందరం వీక్షిస్తున్నాం. ప్రస్తుతం ఈ కార్యక్రమంలో అశోక్ గజపతిరాజు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అభినందించినటువంటి కేంద్ర మంత్రివర్యులు మాన్యశ్రీ అశోక్ గజపతిరాజు గారిని హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అనితర సాధ్యమైన రీతిలో అలుపెరుగని దీక్షతో ఆంధ్రప్రదేశ్ ఖ్యాతికేతనాన్ని విశ్వవేదికపై ఎగురవేస్తున్నటువంటి దార్శనిక మూర్తి, అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధి పదంలో కూడా అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నటువంటి ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియం, అసమాన ప్రజాభిమాన ప్రభంజనంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న అందరి బంధువు, సేవా సింధువు, ప్రజా సంక్షేమమే పరమావధిగా దేశంలోనే మొట్టమొదటిసారిగా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టి నవ్యాంధ్రప్రదేశ్ లో మరో చరిత్రను సృష్టించి ఆదర్శ ముఖ్యమంత్రిగా జగద్విఖ్యాతి నొందిన నిత్య కృషివలురు, నిరంతర శ్రామికులు, నవ్యాంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ ప్రగతి విధాత, అల్లుపెరుగని నేత, జనహృదయ విజేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మీ అందరి కరతాళ ధ్వనుల నేపథ్యంలో వారి యొక్క సందేశం హృదయపూర్వకంగా కోరుతున్నాను. గౌరవనీయులు పౌర విమాన శాఖ మంత్రి మిత్రులు శ్రీ అశోక్ గజపతిరాజు గారు, సహచర మంత్రివర్గ సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసన సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్లు, అదే మరిగా మేయర్లు, స్థానిక సంస్థల నాయకులు, వీరే కాకుండా ఈరోజు సెక్రటరీ పౌర విమాన శాఖ చౌబే గారు, చైర్మన్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా గురుప్రసాద్ మహాపాత్ర గారు, ఈరోజు రాజమండ్రిలో మనం రన్వేకి ఎక్స్పాన్షన్ కోసం ఫౌండేషన్ వేసుకున్నాం. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన సోదరి సోదరుమణులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు రాజమహేంద్రవరం మొన్నే పేరు కూడా మార్చుకున్నాం. గోదావరి పుష్కరాల్లో ఈ యొక్క రాజమండ్రి పేరు కరెక్ట్ కాదు, మళ్లీ పూర్వ వైభవం రావాలి, రాజమహేంద్రవరంగా ఈ నగరాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలని మనం ఆ రోజు ఒక హామీ ఇచ్చాను. హామీని నిలబెట్టుకున్నాం. అదే మరిగా ఈరోజు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు చాలా తక్కువ సమయంలో ఈ ఎయిర్పోర్ట్ కోసం 857 ఎకరాలు, డబ్బులు లేవు కానీ మనసుంది, 300 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్ కింద ఇచ్చి 857 ఎకరాలు ఈరోజు తీసి సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్కి ఇచ్చాం. వాళ్ళు కూడా 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రన్వే ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. ఈ ఎక్స్పాన్షన్ జరిగితే భవిష్యత్తులో ఇక్కడి నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా నేరుగా మీరు దుబాయ్కి పోవాలన్నా, సింగపూర్ పోవాలన్నా, ఎక్కడికి పోవాలన్నా ఫ్లైట్ వచ్చే అవకాశం ఉందంటే ఇది మనందరి అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాజమహేంద్రవరానికి కానీ గోదావరి జిల్లాలకు భవిష్యత్తు చాలా ఎక్కువ ఉంటుంది. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఒక చిన్న డెవలప్మెంట్కి ఆ రోజు కాటన్ నాంది పలికారు, అదే ఈరోజు ధవళేశ్వరం బ్యారేజ్. ఆ బ్యారేజ్ వల్ల ఈ రెండు జిల్లాల్లో ఎక్కడా లేని అభివృద్ధి అయింది. ఈరోజు నేను ఆలోచించేది
వ్యవసాయం చాలా ముఖ్యం. అందుకే మీరు చూసినప్పుడు గోదావరి మీద పోలవరం ప్రాజెక్టు కూడా రావాల్సిన అవసరం ఉంది. ఆ ప్రాజెక్టు కోసం ఈరోజు నేషనల్ ప్రాజెక్టుగా అనౌన్స్ చేశారు. 2018కి నేషనల్ ప్రాజెక్టు కింద లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. పోలవరం ప్రాజెక్టుని ఎట్టి పరిస్థితిలో పూర్తి చేస్తామని కూడా మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఒకసారి ఒక కార్యక్రమాన్ని పట్టుకుంటే దాన్ని ఏ విధంగా చేస్తామో మీరే చూశారు. కొంతమంది అన్నారు పోలవరాన్ని పూర్తి చేయనని, పోలవరం పూర్తి కాదని, పట్టిసీమ వస్తే పోలవరం